ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి చంటి వల్ల తనకి తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటున్నారు టీడీపీ నేత గొట్టపు జయరాం. నకిలీ పత్రాలు సృష్టించి తన ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బడేటి చంటి 4 సంవత్సరాలుగా తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుజ్జి గారు చనిపోయిన తర్వాత నా ఆస్తి కూడా ఇలాగ తక్కువ తీసేసుకుందామని చెప్పేసి నన్ను ఇబ్బందులు పెట్టాడు. నేను ఇవ్వను అంటే నేను ఇవ్వను, బయటకు అమ్ముకుంటాను, తక్కువకైతే నేను ఇవ్వను, బయటకు అమ్ముకుంటాను అంటే ఇదే బదేటి రాధాకృష్ణయ్య నా ఆస్తిని కూడా నేను 10 సంవత్సరాలు పట్టి వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నా నా ఆస్తిని కూడా 2010లో ఒక స్టాంపు వాళ్ళ మేనల్లుడి పేరు మీద మా భార్య అమ్మేసినట్టు క్రియేట్ చేసి 2010లో 100 రూపాయల స్టాంప్ పేపర్ క్రియేట్ చేసి అమ్మేసి నాకు రీషేర్ చేయడానికి రావట్లేదని చెప్పి కోర్టులో వేసేసాడు. కోర్టు లిటిగేషన్ పెట్టాడు. అది ఒక కోర్టు లిటిగేషన్ పెట్టాడు. అన్నీ మీకు ప్రూఫ్ చూపిస్తా, 100 రూపాయల స్టాంప్ పేపర్ కానీ నోట్లు కానీ ఇవన్నీ కూడా అదండి ప్రాణహాని ఉంటుందని చెప్పి నేను ఆల్రెడీ ఎస్పీ గారి దగ్గర పెట్టాను, బైండ్ ఓవర్ కేసు పెట్టారు. కానీ ఏంటంటే ఇవాళ ఇవన్నీ కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత గెలుపు ఓటములు ఉంటాయి, గెలిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి అందుకనే మీ మీడియా ద్వారా మళ్ళీ నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అది పరిస్థితి. నేను 10 సంవత్సరాలు తిరిగిన నా మనిషినే నా భార్యనే కోర్టుకు లాగాడంటే ఇది ఏంటి? ఏలూరు ప్రజలు ఇంకేంటి?